ముఖేష్ గారు అస్సలు మంచి ఛాలెంజింగ్ స్టోరీతో వచ్చారనే అనిపిస్తుంది నాకు. డెబ్యూటెంట్ మూవీగా పరిచయం అవుతున్నారు కదా. సో ప్రీవియస్గా మీ వర్క్స్ అసలు ఏం చేశారంటే ప్రీవియస్గా నేను మీడియా అండి. సో టీవీకే వర్క్ చేశాను అండ్ యాడ్స్ ఎక్కువ చేసేవాడిని. సో నా క్యారెక్టర్ అంటే నేను వర్క్ అట్మాస్ఫియర్ వేరు, నా ఐడియాలజీ వేరు. ఓకే. సో ఇట్స్ అ డిఫరెంట్. అంటే నేను అనుకున్న క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే నేను చూసిన విలేజ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, రూటెడ్ కథలు అండ్ అవి ఇన్స్పైర్ చేస్తాయి. సో ఆ పాయింట్లో నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. సో ఈ వర్క్ అంటే ఆబ్వియస్గా మీడియాలో ఒక 10 years ఉన్నాను. సో ఐ నో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ వర్క్ అంతా ఎలా జరిగేదో అలా చేసేవాడిని నేను. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజెంటబుల్ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. సో మీడియా అంటే మీకు తెలుసు. సో అదే బ్యాక్గ్రౌండ్, యాడ్ ఫిలిమ్స్, బిగ్ బాస్కి వర్క్ చేశాను. సో దీస్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్. అసలు ఎలా కన్విన్స్ చేశారు అంజలి గారిని? సారీ, నాకంటే కథ కన్విన్స్ చేసిందని చెప్పాలి, క్యారెక్టర్ కథ కన్విన్స్ చేసిందని చెప్పాలి. సో ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది లైక్ ఇలాంటి రిలేటబుల్గా లిటిల్ బిట్ రిలేటబుల్ మనం చూస్తున్న మూవీస్ కావచ్చు, సిరీస్ కావచ్చు, ఈ మధ్య ఎక్కువగా సో వింటేజ్ వైబ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ. సో అసలు ఏంటి ఈ స్టోరీ? ఫస్ట్ ఇదే స్టోరీతో స్టార్ట్ చేశారు ఏంటి? అసలు మీ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఏ విధంగా ఉంటాయి? ఐ మీన్ రైటింగ్ ఆఫ్ స్టోరీస్ కావచ్చు. నేను రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ చూసినవే ఇన్స్పైర్ అవ్వగలుగుతాను, రాయగలుగుతాను అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. సో ఫస్ట్ నా దగ్గర ఉన్న బకెట్ లిస్ట్లో ఏమున్నాయి అంటే ఫస్ట్ నేను చూసినవే ఉన్నాయి, ఒక 4-5 స్క్రిప్ట్స్. దాంట్లో నుంచి ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటంటే లాక్డౌన్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇంకా ఏం పని లేదు కదా. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతున్న టైంలో ఈ కథ బాగుంటుంది, ఈ కథ మనం రీచ్ చేయొచ్చు. అండ్ నేను పూరి గారిది ఒక కోట్ విన్నాను, లోకల్ ఈజ్ గ్లోబల్ అని. సో ఆయన పాడ్కాస్ట్లో సో ఉన్నాయని చించిపడేసాయి, ఇప్పుడు కొత్తగా ఏదైనా ఆలోచించు అని. సో ఉన్నాయని చించిపడేసి కొత్తగా ఆలోచిద్దాం, అసలు ఎట్లయినా ఏదైనా ఒకటి బ్రేక్ చేద్దామని ఇది ఆలోచించాను. చాలా చిన్నగా స్టార్ట్ అయిందండి స్టోరీ, కానీ బికాజ్ ఆఫ్ అంజలి గారు ఇట్ వెంట్ నెక్స్ట్ లెవెల్. వావ్. అండ్ చాలామంది ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు, అనన్య నాగల్లా కావచ్చు అండ్ రవీంద్ర గారు, ఇంకా ఎవరెవరు ఇంపార్టెంట్ రోల్స్లో. అండ్ అలాగే పోస్టర్స్లో కూడా ఒక చిన్న పాపది మాకు పోస్టర్ కనిపించింది. ఏంటి అసలు అది? ఏదో తన వెనకే స్టోరీ తిరుగుతుందా ఏంటో కొంచెం సస్పీషియస్ కనిపించింది. మీరు చెప్తే అలా అనిపించిందా? అలా అనిపించిందంటే అది ఇంట్రెస్టింగ్ పాయింటే కానీ బట్ నాకు ఇంకా క్లారిటీ లేదు, నిజంగా డైరెక్టర్గా తెలియదు నాకు. సీరియస్గా యూ డోంట్ వాంట్ టు టెల్ us. అది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, చెప్పాలని లేదు. నాకు తెలియదు, యు ఆర్ ద క్రియేటర్. అది నేను చెప్పినట్టు చెప్పారు, నాకు తెలియదు దాని గురించి. నేర్చుకున్నా ఇప్పుడు చిన్నగా బేసిక్ టిప్స్. అయ్యో తప్పుగా నేర్చుకున్నారు, ఎందుకంటే అది నాకు సూట్ అవుతుంది. యు ఆర్ ద డైరెక్టర్, ఐ కెన్ సీ ఎనీథింగ్ అండ్ గెట్ స్క్రిప్ట్. నాకు ఏం తెలియదని చెప్పినా కూడా ఓకేగానే ఉంటుంది. లేదు, 7 క్యారెక్టర్స్ ఉంటాయండి. 7 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో మీరు చెప్పిన ఏ క్యారెక్టర్స్ చూసినా సరే వచ్చిపోయే క్యారెక్టర్స్ కాదు. సో వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకంటూ స్ట్రాంగ్ స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సిరీస్. సో మీరు చూసిన తర్వాత మీకు ఇంకా డీటెయిలింగ్గా తెలుస్తుంది. సో అది ఇప్పుడు నేను రివీల్ చేయలేదు.